హలో అండి, మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకి యూజ్ అయ్యే 5 టిప్స్ ఏంటో చూసేద్దాం. ఒకవేళ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో షాప్ చేస్తుంటే కనుక సోల్డ్ బై అమెజాన్, ఫిల్ బై అమెజాన్ చూస్తూ ఉంటాం కదా, అలాంటి ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఆర్ ఒకవేళ థర్డ్ పార్టీ అయితే కనుక రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఆర్ మస్ట్. పాయింట్ నెంబర్ 2, ఒక్కొక్కసారి మనం ఇమేజెస్ చూసి ఐటమ్ చాలా పెద్దగా ఉంది అనుకుంటాం అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. ప్రోడక్ట్ సైజుని చూడకుండా మనం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయితే ఫాలో అవ్వాలి. పాయింట్ నెంబర్ 3, మనం ఆర్డర్ చేసే ప్రోడక్ట్ మనకి ఏమన్నా కొంచెం డౌట్ఫుల్గా అనిపించినా డెఫినెట్గా ప్రోడక్ట్ పర్చేస్ చేసే ముందు కింద రీప్లేస్మెంట్ పాలసీ ఆర్ వారంటీ ఆర్ రిటర్న్ పాలసీ ఏముందో అది చెక్ చేసుకుని పర్చేస్ చేయండి. పాయింట్ నెంబర్ 4, మనం మనీ సేవ్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కూపన్స్ అండ్ ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో దానికి మినిమం ఆర్డర్ వాల్యూ కనుక మనం మెయింటైన్ చేస్తే వాటిని ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5, అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్కార్ట్ ప్లస్ కనుక మనం ఆఫ్ చేసుకుంటే కనుక మనకి ఫ్రీ డెలివరీస్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వల్ల మనకి చాలా వీడియోస్కి అయితే యాక్సెస్ ఉంటుంది. మనకి వీడియోస్ ఏమొద్దు, ఓన్లీ ఫ్రీ డెలివరీస్ కావాలంటే కనుక అమెజాన్ ప్రైమ్ లైట్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో.